మా కౌన్సిలర్లు మా ఎమ్మెల్సీ రాజు గారు మన ఎంపీటీ డిసిఎంఎస్ వైస్ చైర్మన్ గారు మా చైర్మన్ రాజు గారు నా కొడుకు మహేందర్ రెడ్డి గారు మిగతా పార్టీ ప్రెసిడెంట్లు మన మేయర్లు పార్టీ ప్రెసిడెంట్లు మన కౌన్సిలర్లు స్థానిక సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు ఉద్యమకారులు పత్రికా మిత్రులు మా అన్నలకు అక్కలకు చెల్లెళ్లకు తమ్ముళ్ళకు అందరూ కూడా పాదాభినందనమన్నా నా అదృష్టమన్నా నేను మా నాయన ఎన్ని నోములు వేసుకుంటే నేను పుట్టినన్నా అక్కడే మీరు అందరూ దొరికిరంటే మామూలు విషయం కాదన్నా ఇంత ఆదరణ ఇంత అభిమానం దొరికేది ఎవరికి లేదన్నా అది మీ మల్లన్నకే ఉందన్న అదృష్టం ఒకటే చెప్తున్నా మీ అందరికి కూడా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు వాళ్ళు ఏమీ లేదు మొన్న బీజేపీలో కూడా చూసినా కాంగ్రెస్లో కూడా చూసినా ఏమీ లేదు అంతా ఉత్తాసకాలు అరే దమ్ము ధైర్యం అడ్డా ఉందంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కసి మీద ఉందంటే బీఆర్ఎస్ పార్టీ ఏదో 5-6 పోతున్నారంటే ఏదో వాళ్ళు లొకలొక అనుకుంటున్నారు వాళ్ళు లొకలొకలేదు బీఆర్కి లేదు వాళ్ళంతా ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తున్నారంటే మనోళ్ళను మొన్న ఒక ఎంపీపీ ఇంటికి పోయారు 4 నాయకులు పోయారు నేను ఘోరంగా ఓడగొట్టే 4 నాయకులు పోయి ఆయన తన 8 గంటలకు కూర్చురు పొద్దుగల 1 గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్నే చేసారు లంచ్ ఆన్నే చేసారు మన చీర్యాల పోతే భోజనం చేసి ఏం చెప్తారు కుడతా నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ హాల్ కూడా కొడతావు ఇది ఇంకొక చైర్మన్ దాని వైరు పిలిపించుకురు నువ్వు మెయిన్ రోడ్ బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా రావా ఉండనన్నా వీడికి వస్తాను వాళ్ళు ఉండదు వాళ్ళని పత్రికన్నా వాళ్ళు లేకపోతే మనకు కనిపించారు ఓలా నీకు కనిపించేటట్టు వచ్చినా ఓ చైర్మన్ దాని వైరు పిలిపించుకురు నువ్వు పార్టీలకు వస్తావా నీ బిల్డింగ్ కూడా కొట్టానని అడుగుతున్నా కూర్చోనా ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు మాత్రం టీఆర్ఎస్కే వేస్తారు వాళ్ళ మనిషి పోతున్నారు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు